कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। తొలుకారు మెరుపులు తోచిపోవుగాక, నెలకొని నింట అవి నిలచినా. తొలుకారు మెరుపులు తోచిపోవుగాక, నెలకొని మింట అవి నిలచినా. పొలతుల వలపులు పొలసిపోవుగాక, కలకాలం బవి నిలచినా. కలకాలం బవి నిలచినా. ఏడవల పేడ మచ్చిక ఏడ శుద్ధులు ఆడుకొన్న మాటలల్లా అవి నిజాలా. ఏడవల పేడ మచ్చిక ఏడ శుద్ధులు. కలలోని సిరులెల్లా కనుఊర్పులేగాక, మెలకువ చూడ అవి మెరసినా. కలలోని సిరులెల్లా కనుఊర్పులేగాక, మెలకువ చూడ అవి మెరసినా. అలివేనులా మేలు ఆశపాటేగాక, తలపు వెంకటపతి తగిలినా. తలపు వెంకటపతి తగిలినా. ఏడవల పేడ మచ్చిక ఏడ శుద్ధులు. ఏడవల పేడ మచ్చిక ఏడ శుద్ధులు. ఆడుకొన్న మాటలల్లా అవి నిజాలా. ఏడవల పేడ మచ్చిక ఏడ శుద్ధులు. ఏడవల పేడ మచ్చిక ఏడ శుద్ధులు. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్తు ధనంజయ. బుద్ధౌ శరణం అన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. సిద్ధ్యసిద్ధ్యోః సమః భూత్వా సమత్వం యోగః ఉచ్యతే. సిద్ధి అసిద్ధి జీవితములో అనుకున్నటువంటివన్నీ కూడా నెరవేరే అవకాశాలు లేవు. అనుకున్నటువంటి విధానాలలో కొన్నో జీవితంలో ప్రాప్తిస్తాయి, సిద్ధిస్తాయి తప్ప అన్నీ కూడా ప్రాప్తించే అవకాశాలు ఉండవు. చాలా వరకు జీవన విధానం అంతయు కూడా సముద్రంలో పడ్డ వానలాగా చాలా జీవితాలు వృధాగా అయిపోయే పరిస్థితి.
సిద్ధి అసిద్ధి ఈ రెండు కూడా ప్రారబ్ధానుగుణ్యముగా ప్రాప్తించే విధానాలు జీవితంలో ఉంటాయి. అనుకోవటం జీవుని యొక్క ధర్మం, అవటం ఈశ్వరాజ్ఞ, ఈశ్వరుని యొక్క ప్రాప్తాలను బట్టి ఉంటుంది. రెండవది ప్రారబ్ధానుగుణ్యముగా కూడా అవి జీవితంలో ప్రాప్తించే విధానాలు ఉంటాయి. కనుక సిద్ధించినప్పుడు, సిద్ధించకపోయినప్పుడు మరి సమహభూత్వ మనస్సుని సమముగా పెట్టుకోవాలి. ఉద్వేగాలకు గురి కావటం, ఆవేశాలకు గురి కావటం, బాధలకు గురి కావటం, వేదనలకు గురి కావటం, కొంతమంది జీవితాలే ముగింపజేసుకునే స్థాయికి కూడా పోతూ ఉంటారు. ఈ సిద్ధి అసిద్ధి అనేటువంటి విధానాలు, అనుకోవటం అనేటువంటిది ఉంటుంది, అనుకున్నట్లుగా జీవితంలో ప్రాప్తించడం అనేటువంటిది తక్కువగా ఉంటాయి. సీతమ్మ వారు లంకలో చాలా కాలం పాటు శరసాలల్లో పడి ఉన్న విధానం, రాముడు వస్తాడు, రాముడిని జయిస్తాడు, నన్ను చేపడతాడు అని అమ్మవారి యొక్క ఆశ. అనుకున్న ప్రకారంగానే ఆమె గారి యొక్క ఆశ నెరవేరింది, సంతోషపడింది. ఇక రాముణ్ణి చేరి ఉంటాను కదా అని చెప్పని అనుకున్నది. ఆ విధంగా రాముని యొక్క చెంత చేరి అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తురాలయ్యారు. పట్టాభిషేకం జరిగింది. ఆ తర్వాత మళ్ళా రామునితో ఎడబాటు, కొన్ని అవాంతర కారణాలు. రాముడితో ఉంటాను కదా అని చెప్పి అనుకున్నది అమ్మవారు. కానీ పరిణామాలు మళ్ళా వేరే రకంగా మారిపోవటంతో తిరిగి మళ్ళా అరణ్యానికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. కనుక అనుకున్నటువంటివన్నీ కూడా జీవితంలో ప్రాప్తించే విధానం ఉండదు. దాక్షాయిని పరమశివుణ్ణి చేరుకోవాలని చెప్పని ఎంతో ప్రయత్నం చేసింది. కానీ ఇంట్లో వాళ్ళు విభేదించారు. ఆయన్ను వరించటం ఏమిటి, ఆయన చేరటం ఏమిటి, ఆయన వివాహం చేసుకోవటం ఏమిటి అని చెప్పని ఇంట్లో వ్యతిరేకత వచ్చింది. అయినా కానీ ఆమె తన యొక్క సంకల్పాన్ని సిద్ధింపజేసుకున్నది, పరమశివుణ్ణి వరించింది. వరించిన విధానంగా పరమశివునితో ఉంటా అని చెప్పి అనుకున్నది. ఆ తర్వాత కాలంలో విధి విధానాలు మారిపోయి మరలా ఆమె గారు శరీరాన్ని సాధించి నిష్క్రమించినటువంటి విధానం. ఆ తర్వాత మళ్ళీ హైమవతిగా జనించి మళ్ళా పరమశివుని చేరుకోవాలని సంకల్పించి తపస్సు అక్కడ కూడా మరి వ్యతిరేకత అనేటువంటిది ఆమెకి ఎదురయ్యింది. అయినా కానీ ఆమె గారు పట్టుదలతో మరి తపస్సు చేసి తన సంకల్పాన్ని సిద్ధింపజేసుకున్నది, పరమశివుణ్ణి చేరుకున్నది. ఇట్లా సిద్ధి అసిద్ధి అనుకున్నటువంటివి కొంతమంది నెరవేరుతూ ఉంటాయి. కొంతమంది జీవితకాల పర్యంతం అవి నెరవేరవు. అట్లాగే ఆ ఆలోచనలు అట్లాగే ఉండి జీవితంలో ఆ జీవితం వెళ్ళిపోతాయే తప్ప అవి ప్రాప్తించే విధానం ఉండదు. సాలుణ్ణి పరిణయమాడి జీవితం పండించుకుందామని శాశ్వతముగా చక్కగా సుఖాలలో తేలియాడాలని చెప్పేసి అని అనుకున్నది. కానీ భీష్ముడు మరి ఆయన గారు రాజులందరినీ జయించి అంబాలికలను తీసుకొచ్చి తన తమ్మునితో వివాహం జరిపాడు. అంబ చెప్పింది, నేను వేరే వ్యక్తిని వరించాను కనుక ఆయన్నే నేను వివాహం ఆడతానని చెప్పి అన్నప్పుడు అట్లాగే అమ్మాయి వెళ్ళిపోమని చెప్పినాడు భీష్ముడు. ఆ విధంగా సంతోషంగా
తాను కోరుకున్నటువంటి యొక్క వ్యక్తిని చేరుకుంటున్నా కదని చెప్పి ఉద్దేశంతో పరవశంతో వెళ్ళింది. కానీ సాలువుడు తిరస్కరించాడు. నువ్వు పరాయి వారి చేత అపహరింపబడ్డావు, నేను పరిణయం ఆడలేను, నిన్ను చేపట్టలేను. నువ్వు ఎవరి చేత అయితే నువ్వు మరి వశురాలుగా చేయబడ్డావో వాళ్ళనే ఆశ్రయించి, ఆయన్నే ఆశ్రయించి అక్కడే నువ్వు సుఖించమని చెప్పని ఆయన చెప్పటం. తర్వాత ఆమె గారు వచ్చి భీష్ముడిని ప్రార్థించటం, భీష్ముడు తిరస్కరించటం. ఆ తర్వాత మరి పరిణామాలలో ఆమెలో ద్వేషభావం ఒకటి ఏర్పడటం, తను అనుకున్నటువంటిది నెరవేరలేదనేటువంటి భావంతో మరి పరమశివుణ్ణి కూడా మెప్పించి అతని మీద వైరభావాన్ని పెంపొందింపజేసుకొని ఆయన సంపాలని చెప్పని కూడా ఆమె గారు నిశ్చయించుకున్నది. ఇట్లా చూస్తే మనం చరిత్రాత్మకముగా మరి మనకి అనేక ఘట్టాలు ఎదురవుతూ ఉంటాయి. నిత్య జీవితంలో సగటు మానవుడు అనుకునేటువంటి వాటిలలో చాలా నెరవేరవు. అనుకున్నటువంటివన్నీ కూడా ఎట్లాగా మరి ఛాయల్లాగానే మిగిలిపోతాయి. ఆ మనోరథాలతోనే విశ్వం నుంచి జీవులు నిష్క్రమిస్తున్నటువంటి విధానం. అనేక సందర్భాలు కావచ్చు, అవకాశాలు లేకపోవచ్చు, సందర్భాలు కుదరకపోవచ్చు. ఈ ప్రకారంగా జీవితంలో అనేకమైనటువంటివన్నీ కూడా మనసుకు బాధ కలిగే విధానంగా మనోరథాలు నెరవేరకుండా పోయేటువంటివన్నీ ఉంటాయి. అలాంటి విషయాలలో సిద్ధి అసిద్ధి, సిద్ధి అసిద్ధి, సిద్ధి అసిద్ధ్యోహో సమః భూత్వా. కనుక సిద్ధించినను సిద్ధించకపోయినప్పటికీ కూడా మనసును మాత్రం కంట్రోల్లో పెట్టుకో అనేటువంటి మాట. సమః భూత్వా అంటే కంట్రోల్లో పెట్టుకో, ఆవేశాలకు గురి కామాక అని చెప్పాను. అంబ అయితే కక్ష పెంచుకున్నది, తిరిగి మరలా శకండిగా పుట్టి ఆ జన్మలో భీష్ముని మీద ప్రతీకారం తీర్చుకున్నది. ఈ ప్రకారంగా మానవులు చాలా వరకు ద్వేషభావాలు పెంపొందింపజేసుకునే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఎక్కడ పడ్డా వ్యక్తులు నాకు ఇట్లా అయ్యింది, ఇట్లా జరిగింది, ఈ విధంగా చేశారు, నాకు చాలా బాధ కలిగించారు అని ప్రకారంగా అనుకున్నటువంటివన్నీ నెరవేరకుండా పోయినాయి అనే విధానాలలో అసంతృప్తికి గురై మరి మనిషి మనశ్శాంతి లేకుండా జీవించే పరిస్థితి. కుటుంబాలలో చాలా వరకు ఇవి తారట్లాడుతూ ఉంటాయి. అనుకున్నటువంటివి నెరవేరక వాటిని తలంచుకుంటూ మానసికంగా ఉద్వేగాలకు గురవుతూ, బాధలకు గురవుతూ, చిరాకులకు గురవుతూ అనేక రకాలైనటువంటి మానసిక ఒత్తిళ్లు పడుతున్నటువంటి పరిస్థితి చాలా కుటుంబాలలో మనం గమనించవచ్చు. ఎందుకని చెప్పనంటే కుటుంబ విధానాలలో అన్నీ కుదరవు, అన్ని అవకాశాలు రావు, అన్ని నెరవేరే అవకాశాలు రావు. చాలా మానసికంగా ఉన్నటువంటి ఆలోచనలు చంపుకోవాల్సి వస్తుంది. అలాంటివి తలంచుకొని మనిషి చాలా టెన్షన్కి గురవుతాడు, మానసిక ఒత్తిళ్లకు గురవుతాడు. నాడు చూసినట్లయితే ఎంతోమంది బీపీలు, షుగర్లతో ఎందుకు బాధపడుతున్నారు అని చెప్పినట్టే మానసిక సమత్వం లేకపోవడం వల్ల, మానసిక ఉద్వేగాలను అరికట్టకపోవడం కారణంగా శారీరక ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. మానసికంగా కూడా చాలా అశాంతిని పొందే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ శ్లోకంలో చెప్పేటువంటి సిద్ధి అసిద్ధి అనేటువంటివి జీవితంలో ఎదురయ్యే అంశాలు కాబట్టి వాట్ల విషయముగా సమః భూత్వా, సిద్ధించవచ్చు, సిద్ధించకపోవచ్చు. కాబట్టి విధి విధానం ఆ ప్రకారంగా ఉన్నది, ఈశ్వరుని యొక్క ఆజ్ఞ ఆ ప్రకారంగా ఉన్నది అన్నటువంటి సమాధానాన్ని పొందగలిగితే చాలా వరకు సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది.
మానసిక పరిణామాలకి ఒత్తిళ్ళకు గురి కాకుండా బయటపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రకంగా చూస్తే కుటుంబాలు చాలామంది మానసికమైనటువంటి బాధలకు, ఒత్తిళ్లకు, వేదనలకు, జీవితంలో ఏమీ పొందలేకపోయాని, ఏమి సాధించలేకపోయాని, ఏవి కూడా సిద్ధింపజేసుకోలేకపోయాని అనేటువంటివి చాలా మిగిలిపోతాయి జీవితంలో. అలాంటి వాటిని తలంచుకొని మానసికంగా కుంగిపోయే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఇది కూడా జీవితానికి ఒక మంచి ఉపయోగయుక్తముగా స్వామివారి ఇక్కడ సమహభూత్వా, సమత్వం కలిగి ఉండు, ప్రాప్తాప్రాప్తములు ప్రారబ్ధాధీనములుగా భావించుకుని మనకు అది లేదు, జీవితంలో ప్రాప్తించే అవకాశాలు లేవు, దాని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు, మనకింతే, ఇంతవరకే ప్రాప్తము అని చెప్పి అనుకుని ముందుకు పోగలిగితే కొంతవరకు మనిషి సేఫ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక ఇక్కడ యోగస్థః కురు కర్మాణి, యోగివిక యోగమునందు ఉన్నటువంటి వాడవై కర్మలు ఆచరిస్తూ సంఘం త్యక్త్వా, సంఘానికి మాత్రం గురికమాక అన్నాడు. సంఘం అని చెప్పి అన్నప్పుడు మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు ఒక అంశం అయితే, మనస్సులో ఉన్నటువంటి గుణాలు మరొక అంశం అవుతాయి. మనస్సులో ముద్రలు అనేటువంటివి కాకుండా గుణములు కూడా చేరి ఉన్నాయి దాంట్లో. అనగా సాత్విక సంబంధమై ఉన్న గుణాలు ఉన్నాయి, రజోగుణాత్మిక గుణాలు ఉన్నాయి, తామసిక సంబంధ గుణాలు ఉన్నాయి. ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఉంటాయి. ఎవరికో కొద్దిమందికి అని చెప్పి అనుకోకూడదు. సృష్టి నిర్మాణ విధానములు అందరికీ కూడా సమానంగానే పెట్టేసింది. అయితే కొంతమంది తమ జీవితంలో సాత్విక సంబంధ గుణాలను ఆశ్రయించి వ్యవహరించే వాళ్ళు ఉంటారు. మరికొద్దిమంది రజస్సు యొక్క సంబంధ గుణాలను ప్రధానంగా తీసుకుని వాటితో జీవించే వాళ్ళు ఉంటారు. మరికొద్దిమంది అయితే తామసిక సంబంధమై ఉన్న గుణాలని ప్రధానముగా తీసుకుని వాటితో జీవించే వాళ్ళు ఉన్నారు. కనుక మానవ సముదాయం అంతా కూడా ఒకే రకమైన గుణాలతో జీవిస్తున్నారని చెప్పి అనుకోవటానికి అవకాశాలు లేవు. ఎవరెవరిలో ఏ యొక్క గుణం వృద్ధి ఉంటుందో ఆ వృద్ధి ఉన్న గుణము, గుణ సంబంధమై ఉన్నటువంటి ఆ గుణాలు, సాత్విక సంబంధమై ఉన్న గుణాలు కానీ, రాజసిక సంబంధమై ఉన్న గుణాలు కానీ, తామసిక సంబంధమై ఉన్న గుణాలు కానీ, ఇవన్నీ కూడా జీవితంలో అవి విజృంభిస్తూ ఉంటాయి. శక్నోతి హైవయస్సోడుం ప్రాక్కు శరీర విమోక్షణాత్ కామక్రోధ ఉద్భవం వేగం సయుక్త ససుఖీ నర, సహయుక్త ససుఖీ నర, వాడే యుక్తుడు, వాడే సుఖవంతుడు అని స్వామి చెప్తూ ఉన్నాడు. కామక్రోధ ఉద్భవం వేగం సయుక్త, కామ ఉద్భవ వేగం, క్రోధ ఉద్భవ వేగం, మోహ ఉద్భవ వేగం, అసూయ ఉద్భవ వేగం, కక్ష వల్ల కలిగే వేగాలు, విద్వేషం వల్ల కలిగేటువంటి యొక్క వేగములు. వేగం అంటే మనిషిలో ఒక చలనం, తొందరపాటుతనం, త్వరపడి చేయటం, అనాలోచితంగా చేసి పారేస్తాడు. చేసిన తర్వాత బాధపడేటువంటి పరిస్థితి. కామ క్రోధ ఉద్భవం వేగం సయుక్త సుఖీ నర. ఈ ఉద్భవం కలిగేటువంటివన్నీ కూడా లోపల గుణ ప్రకోపాలతో విజృంభిస్తూ ఉన్నాయి ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా. కాబట్టి వాటి ప్రకోపాల నుంచి కూడా బయట పడాలని చెప్పి అన్నట్లయితే యోగస్థః కురు కర్మాణి, యోగస్థుడవై ఉన్నట్లయితే మనస్సులో విజృంభణముగా ఉన్నటువంటి గుణాలు, వాటి ప్రభావం యోగి మీద కనపడే అవకాశాలు ఉండవు.
యోగం చాలా వరకు మనిషిని కాపాడుతుంది, రక్షిస్తుంది. యోగం వల్ల ఆరోగ్యం ఏర్పడుతుంది, శారీరక ఆరోగ్యం ఏర్పడుతుంది, మనస్సు కూడా సకదిద్దబడుతుంది, సూక్ష్మదేహం కంట్రోల్లో ఉంటుంది, సూక్ష్మదేహంలో ఉన్న గుణాలు కూడా ప్రకోపించే అవకాశాలు ఉండవు. యోగమును బాగా శీలించేటువంటి వాళ్ళలో రజోగుణ తమోగుణ సంబంధ గుణాలు విజృంభణ తగ్గిపోతుంది. ఎక్కువగా ధ్యానం చేసే వాళ్ళలో ఈ రాజసిక సంబంధ గుణాలు తామసిక సంబంధ గుణాలు సమస్య పోతాయి. ఎందుకంటే యోగం అనేది శుద్ధ సాత్వికం. యోగము శుద్ధ సాత్విక స్థితి. మహాకారణంతో ఉంటాం కాబట్టి, హంస యొక్క ఆశ్రయం కలిగి ఉంటాం కనుక దానివల్ల శుద్ధ సాత్వికత అనేది ఏర్పడుతుంది. ఈ శుద్ధ సాత్వికత ఏర్పడ్డప్పుడు ఈ మలిన సాత్వికం అంతరిస్తుంది అనేటువంటి విషయం. మలినములు అంతరిస్తాయి, మలిన సాత్వికం అంతరిస్తుంది, శుద్ధ సాత్వికం ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళలో ఎక్కువగా రజోగుణ తమోగుణ సంబంధమై ఉన్న గుణాలు విజృంభించే అవకాశం ఉంటుంది. ఆ ప్రకారంగా మరి ఇక్కడ చూసినట్లయితే సంఘం త్యక్త్వా కనుక వాటితో మనకి ఆ సంఘం అంటే ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, ఆలోచనలతోనూ సంఘం ఉండదు, మనస్సులో పడి ఉన్నటువంటి చేరి ఉన్నటువంటి గుణాలు వాటి ప్రకోపాలకు కూడా మనకి వాటితో సంఘం రాదు. ఎవరికి రాదంటే యోగస్థ, యోగమునందు ఉన్నటువంటి వాడే కర్మలు ఆచరించేటువంటి వాడు. ఎవరికైతే ఇటు యోగము లేదో వాళ్ళల్లో ఎక్కువ గుణ ప్రకోపాలు ఎక్కువ ఉంటాయి. ఈ గుణ ప్రకోపాలతో వాళ్ళు ఎప్పుడు కూడా ఊగిపోతూ ఉంటారు. మీరు గమనించవచ్చు, యోగం శీలించేవాడు, భగవద్భక్తి కలిగి ఉన్నవాడు, నిరంతరంగా జపాదులను శీలించేవాడు, వాడిలో ఉన్నటువంటి ఒక నిర్మలత్వం, ప్రశాంతత మనం గమనిస్తాం. అతడు ఎక్కువగా మానసిక సంబంధమైన ఆలోచనలకు గురికాడు. మనసులో చేరి ఉన్నటువంటి రాజసిక సంబంధ తామసిక సంబంధ గుణ ప్రకోపాలకు ఆయన గురయ్యే పరిస్థితి రాదు అని ఇక్కడ మనం ఈ శ్లోకంలో గమనించాల్సిన అంశం. సంఘం త్యక్త్వా, మనం ఈ సంఘముతోనే ఉంటూ ఉన్నాం. మనకున్న సంఘం ఏమిటి అంటే ఇంద్రియాలతో సంబంధం, ఇంద్రియముల యొక్క విషయాలతో ఎక్కువగా సంబంధం పడుతూ ఉన్నాం. ఆ విధంగా ఏర్పడ్డప్పుడు మరి సూక్ష్మదేహంలో చేరి ఉన్న గుణాలు వాటి ప్రకోపాలకి గురికాక తప్పదు. లోకంలో అందరూ సాధారణంగా ఈ గుణాలకే ఎక్కువగా గురయ్యి వాళ్ళ జీవన విధానాల ప్రకారంగా లాక్కుపోబడుతూ ఉన్నాయి. కామ ఉద్భవ వేగం, క్రోధ ఉద్భవ వేగం, మోహ ఉద్భవ వేగం. స్వామి గారు మరి ఆ మాట చెప్పారు కదా గీతలో, కామ ఉద్భవం వేగం, కామ ఉద్భవ వేగం, క్రోధ ఉద్భవ వేగం. ఇవన్నీ కూడా మరి మనిషిలో ప్రకోపించుతున్నటువంటి పరిస్థితులు ఈ లోకంలో మనం చాలామందిలో చూడవచ్చు, కుటుంబాలలో చూడవచ్చు, వ్యక్తులలో చూడవచ్చు. కారణం ఏంటంటే వాళ్ళకు యోగస్థ, యోగమునందు ఉన్నటువంటి పరిస్థితి లేదు, యోగతత్వ విధానం లేదు. కాబట్టి వాళ్ళు కేవలం సంఘం, సూక్ష్మదేహంతో ఎక్కువ సంఘాన్ని కలిగి ఉంటారు. వాళ్ళు సూక్ష్మదేహంతోనే సంఘం, ఇంద్రియాలతో సంఘాన్ని పెంచుకున్నారు, విషయాలతో సంఘమును పెంచుకున్నారు. అట్లా లోన ఉన్న గుణాలు, రాజసిక తామసిక సంబంధ గుణాలు, వాటికి సంబంధించి ఉన్నటువంటి గుణములు, కామాది గుణాలు
ఇవన్నీ కూడా వ్యక్తిలో చాలా మరి వేగముగా పనిచేస్తూ ఉన్నాయి. అంటే ఆ వేగాన్ని అణిచి జీవితాన్ని ఒక మంచి కోణములో మంచి మార్గంలో నడిపించుకోవాలని చెప్పానంటే యోగస్థ అదొక్కటే మార్గం మానవునికి, మరొక మార్గం లేదు. యోగము శీలించేవానికి జీవన విధానములన్నీ కూడా చక్కదిద్దబడతాయి. ఏ విధముగా జీవన విధానం సాగాలో అలాంటి పరిస్థితులు యోగం అనేటువంటిది కలగజేస్తుంది. అందువల్ల యోగం చాలా మనిషికి మంచి మార్గాన్ని అందించేది, మంచి జీవనాన్ని అందించేది, మంచి ఆరోగ్యాన్ని సమకూర్చేది, ఆత్మ యొక్క ఆనందాన్ని సంప్రాప్తింపజేసేది. ఎన్నో దీంట్లో ఉపయోగాలు ఉన్నాయి యోగం అనేటువంటి అంశం. అది లేని కారణంగానే ఈనాడు అందరూ కూడా అనేక బాధలకు దుఃఖాలకు వాటికి గురై అలమటిస్తున్న విధానం. ఎన్ని వనరులు సంపదలు కలిగి ఉన్నా కానీ మానసికంగా ఎవరో కూడా శాంతిగా జీవిస్తున్న పరిస్థితి మాత్రం లేదు. కారణం ఏంటంటే ఎన్నో సాధించాడు కానీ ముఖ్యమై ఉన్నటువంటి యోగ తత్వాన్ని మాత్రం అవలంబించలేదు. యోగి భవ తస్మాత్ యోగి భవ అనే మాట అర్జున్ వారిగా చెప్పిందిగా గ్రహించుకోమాకండి. యోగి భవ అనేది అందరికీ వర్తిస్తుంది. తస్మాత్ యోగి భవ, తస్మాత్ యోగి భవ అనేది అర్జునుడికి మాత్రమే చెప్పాడు అని కాదు, ప్రతి ఒక్కరికి కూడా చెప్పిన మాట. కాబట్టి ఇక్కడ మరి స్వామివారు యోగస్థ, యోగం అనేటువంటి దాన్ని అవలంబింపు చేసుకుని కురు కర్మాన్ని చేసినట్లయితే సంగం త్యక్త్వ సూక్ష్మదేహ సంబంధమై ఉన్న ప్రకోపాలు ఏవైతున్నా మొత్తం కూడా ఆ సంఘం నుండి కొంత బయటపడే అవకాశం ఏర్పడుతుంది. కనుక జీవితంలో సిద్ధి అసిద్ధి ప్రాప్తించే ఉంటాయి, ప్రాప్తించకుండా ఉండే ఉంటాయి. అనుకున్నవి రావు, అనుకొని చాలా వారికి వస్తూ ఉంటాయి. ఇట్లా మరి జీవితం అంతా కూడా ఉడుదుడుకులుగా సాగిపోయేటువంటి విధానం ఉంటుంది. కాబట్టి అలాంటి ఆ జీవన విధానం చక్కదిద్దుకోవాలని చెప్పనంటే సిద్ధ్యోహో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. కనుక అది సమత్వమైనటువంటి యోగముగా స్వామివారు చెప్పుకొస్తున్నటువంటి అంశము. కాబట్టి సమత్వం యోగ అనేటువంటి మాట అసలు సమ అంటే బ్రహ్మము, నిర్దోషం హి సమం బ్రహ్మ, నిర్దోషం సమం బ్రహ్మ అని మనకు భగవద్గీత 6వ అధ్యాయంలో చెప్పే మాట. అలాంటి జీవన విధానం చేసినట్లయితే మరి బ్రాహ్మీ సంబంధమై ఉన్న సమత్వాన్ని పొందే అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది అనేటువంటిది. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాతో ధనంజయ, బుద్ధౌ శరణం అన్విక్ష కృపణాః ఫలహేతవః. దూరేణ హి అవరం కర్మ, హి ఎలా అనగా దూరేణ హి అవరం కర్మ, అవరం చాలా తక్కువ అని చెప్పిన అన్నాడు. అవరం అంటే తక్కువ కర్మ, దేనికంటే బుద్ధియోగాతో ధనంజయ. బుద్ధియోగాత్, బుద్ధియోగము కంటే కర్మయోగం చాలా అవరం తక్కువ అన్నాడు. బుద్ధౌ శరణం అన్విక్ష, బుద్ధౌ శరణం అన్విక్ష, బుద్ధినే శరణు వేడుకో. బుద్ధౌ బుద్ధిని శరణం ఆశ్రయించు, అన్విక్ష అంటే కోరుకొనుము అన్నాడు. కృపణా ఫలహేతవః, కృపణాః కృపణులు అనేటువంటి వారు ఫలహేతవః ఫలములు కోరుకునే వాళ్ళు ప్రవర్తించేటువంటి వారుగా ఉంటారు.
కృపణాహ ఫలహేతవః అనేది మనం సాధారణంగా లోకంలో భావించినట్లయితే కర్మలు ఆచరిస్తూ కర్మ సంబంధమై ఉన్న ఫలితాలని ఆశించేవారు అనేటువంటిదిగా గ్రహిస్తూ ఉన్నటువంటి అంశము. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే దూరేణ హి అవరం కర్మ అన్నాడు. దేనికంటే బుద్ధియోగాత్, బుద్ధి యోగము కంటే, అది బుద్ధి యోగము కంటే కర్మ అవరం తక్కువ అన్నాడు. ఈ బుద్ధి యోగం అనేది చాలా గొప్ప అంశం. అది దాదాపుగా స్వరూప స్థితి పొంది ఉన్నటువంటి విధానం. బుద్ధి గ్రాహ్యం అని కూడా ముందు మాటలు వస్తాయి అన్నమాట. బుద్ధియుక్తో జహాతేహ అని కూడా వస్తుంది మనకు ముందు, తర్వాత శ్లోకంలో వస్తాయి మాటలన్నీ కూడా. ఏమిటి బుద్ధి అని చెప్పనంటే, ఎప్పుడైతే మన మనస్సు హంస యొక్క ఆశ్రయముని పొంది యోగస్థ గురుకర్మ యోగమునందు ఉంటామో, అంటే ఆ యోగం అనేటువంటి విధానంగా ఉన్నప్పుడు మన అంతఃకరణం, మలినమై ఉన్న అంతఃకరణం శుద్ధమవుతుంది. మనసులో ఉన్న మాలిన్యాలు కడుక్కోవాలంటే మార్గం ఇంకొకటి లేదేక, యోగము ద్వారానే దాన్ని కడుక్కోవాల్సి ఉంటుంది. అనేక జన్మలుగా మనస్సులో సూక్ష్మదేహంలో అనేక కర్మలు పడిపోయాయి. దాన్ని సంచిత కర్మ అన్నారు. ఇది మలదోషము అని కూడా చెప్పారు. ఈ మలదోషం కారణంగా వచ్చేటువంటి విక్షేపము, ఆవరణాలు చాలామందిలో ఇవే కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే మరి సూక్ష్మదేహంలో మలిన సాత్వికము అన్నారు. ఈ మలిన సాత్వికం బాగా పెరిగిపోయి ఉన్నది కాబట్టి దాని ద్వారా ఏర్పడేటువంటివి రాజసిక సంబంధమై ఉన్న, తామసిక సంబంధమై ఉన్నటువంటి ఆలోచన సంబంధ వ్యవహారమే ఉంటుంది. కనుక మరి ఆ మనస్సులో ఉన్న మాలిన్యాన్ని కడుక్కోవాలి. దాన్ని శుద్ధం చేయాలి. సీతారామాంజనేయులు అమ్మవారైతే తప్త కాంచన పుష్ప సన్నిబంభూ అన్నది. తప్త కాంచన పుష్ప సన్నిబంభూ. తప్త కాంచనము అంటే బంగారం పుటం వేయటం అవుతుంది. బంగారాన్ని పుటం వేసినప్పుడు మరి ఆ బంగారంలో ఉన్నటువంటి మాలిన్యం అంతా కూడా తొలగిపోతుంది. ఆ బంగారం మేలిం బంగారంగా, అపరంజిగా మనకి చేతికి వస్తుంది. కనుక లోహములో ఉన్నటువంటి మాలిన్యాలు పోగొట్టాలంటే ఒక అగ్ని ద్వారానే చేసుకోవాలి, మరొక మార్గం లేదు. అది వస్త్రాలలో ఉన్నటువంటి మాలిన్యాలు పోగొట్టుకోవాలంటే నీటి ద్వారా చేసుకోవాలి. కనుక నీటి ద్వారా చేసేటువంటి మాలిన్యాలను తీసుకుపోయి అగ్నిలో పడవేసాము అంటే బూడిదైపోతాయి. బట్టల్లో మాలిన్యం ఉన్నది, బట్టల్లో ఉన్న మాలిన్యం పోగొట్టాలంటే ఎట్లా బంగారంలో ఉన్న మాలిన్యాన్ని పుటం వేస్తే తొలగిపోయిందో అట్లా బట్టలు కూడా అగ్నిలో పడేసామంటే ఈ దోషాలు మొత్తం పోతాయి, మాలిన్యాలు పోతాయి అని చెప్పని కాదు. కనుక వస్త్రాదులలో ఉన్నటువంటి మాలిన్యాలు, పాత్రలకు పట్టిన మాలిన్యాలు, దేహానికి పట్టిన మాలిన్యాలు, గృహములో చేరిపోయి ఉన్న మాలిన్యాలు, వీధులలో చేరిపోయి ఉన్న మాలిన్యాలు, అవి ఏవైనా మొత్తం కూడా మనము నీటి ద్వారా శుద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా రోజు శుద్ధం చేసుకుంటూ ఉన్నాం. వస్త్రాల మాలిన్యాలు పోగొట్టుకుంటూ ఉన్నాం, గృహ మాలిన్యం పోగొట్టుకుంటూ ఉన్నాం, దేహ మాలిన్యం పోగొట్టుకుంటూ ఉన్నాం, పాత్రలలో ఉన్న మాలిన్యాలు పోగొట్టుకుంటూ ఉన్నాం. ఇవన్నీ కూడా జలము ద్వారా జరిగేటువంటి పనులు. అగ్ని ద్వారా జరిగేటువంటి లోహాలన్నీ కూడా అగ్ని తప్తం ద్వారా వాటిని శుద్ధం చేసుకోవడం అనేటువంటిది అవుతుంది. అది అగ్ని శుద్ధి అన్నారు, ఇవి జలశుద్ధి అన్నారు.
అట్లాగా మరి ఆ సూక్ష్మ దేహములో చేరిపోయి ఉన్నటువంటి మాలిన్యాలు, సంచితాదులు, మలదోషాన్ని పోగొట్టుకునే విధానమే దానికి యోగము అన్నారు. యోగము ద్వారానే, ధ్యానము ద్వారానే పోగొట్టుకోవాలి. స్నానం మనోమల త్యాగం శౌచం ఇంద్రియ నిగ్రహ అభేద దర్శనం జ్ఞానం ధ్యానం నిర్విషయం మనః స్నానం మనోమల త్యాగం శౌచం ఇంద్రియ నిగ్రహ. ఆ ప్రకారంగా మరి స్నానం మనోమల త్యాగం, మనసు యొక్క మాలిన్యాలు పోగొట్టుకునే స్నానం, అది యోగ స్నానం. యోగము ద్వారా, ధ్యానము ద్వారానే మనసులో ఉన్న మాలిన్యాలు పోగొట్టుకోవాల్సి ఉంటుంది. మరొక విధానం లేదిక. ఎట్లయితే వస్త్రంలో ఉన్నటువంటి యొక్క మాలిన్యాలు పోగొట్టడానికి జలాన్ని మాత్రమే ఉపయోగించాము, జలం కాకుండా ఇంకేం ఉపయోగించే అవకాశాలు లేవు. అట్లా లోహంలో ఉన్నటువంటి యొక్క మాలిన్యాలని పోగొట్టే విధానంలో అగ్నిని ఉపయోగించాం. అగ్ని ద్వారా కాకుండా మరొక విధానంగా దాంట్లో ఉన్న మాలిన్యాలు పోయే అవకాశాలు లేవు. ఆ విధంగా సూక్ష్మదేహం మనసులో పడి ఉన్నటువంటి యొక్క మాలిన్యాలు కూడా పోగొట్టాలని చెప్పానంటే యోగము. యోగం ద్వారానే శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది మనస్సుని, సూక్ష్మదేహాన్ని. అంతకు మించి మరొక విధానం లేదు. ఒకవేళ చెప్తే జపం కూడా చెప్తారు. జపతో నాస్తి పాతకం. జపం ద్వారా మనసులో పడ్డటువంటి యొక్క మాలిన్యాలు పోతాయని చెప్పనే మాట అట్లా చెప్పడం జరుగుతూ ఉన్నది. కానీ పరమాత్మ మాత్రం భగవద్గీతలో యోగము ద్వారానే మనసు యొక్క మాలిన్యాలని పోగొట్టుకోవాల్సి ఉంటుంది అన్నాడు. ఎందుకంటే యోగం అనేటువంటి యొక్క అంశము హంస యొక్క ఆశ్రయం ద్వారా జరిగేటువంటి ప్రక్రియ యోగం అనేటువంటి అంశము. జపం అనేటువంటి అంశం ఏంటంటే ఒక ఆలోచన, మనసులో కలిగేటువంటి ఒక ఆలోచనతో అనుబంధాన్ని పెంపొందింపజేసుకోవటం లాంటిది జపము అనేటువంటి విషయం. కాబట్టి జపం అనేటువంటి దాన్ని కొంతవరకు పురస్కరించి చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. కానీ ఎక్కువగా మీకు భగవద్గీతలో యోగం యొక్క అంశాన్ని పరమాత్మ ప్రస్తావన చేస్తూ ఉన్నాడు. చాలా చోట్ల గమనించండి మీరు, జపం యొక్క అంశం కంటే ఎక్కువ సందర్భాలు మీకు యోగం యొక్క అంశాన్ని ఆయన ప్రస్తావించటం జరుగుతూ ఉన్నది. కారణం ఏంటంటే మరి ఈ యొక్క మనస్సు అనేది మహాకారణముతో, హంసతో చేరిపోయినటువంటిది, చాలా సర్వోన్నతముగా ఉన్నటువంటి విధానం. ఎందుకంటే నిర్వికారమై, నిరాకారమై, స్వప్రకాశమై, చేతనాత్మికమై, నామరూపరహితమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము, శుద్ధ బ్రహ్మమే సాకారమూర్తిగా పరబ్రహ్మముగా ఉన్నట్లుగా మహాత్ములు చెబుతూ ఉన్నారు. భగవంతుని యొక్క సాకార ఆకారం, శుద్ధ బ్రహ్మము యొక్క సాకార ఆకారం హంస, శ్వాస. అలాగా మరి ఆ పరబ్రహ్మముగా, పరంబ్రహ్మముగా శుద్ధ బ్రహ్మము చెప్పగా, పరబ్రహ్మముగా ఈ మహాకారణముగు జ్ఞానమునందు హంస యొక్క రూపములో సంచరించేటువంటి విధానము, అది పరబ్రహ్మగా అందరూ కూడా, మహాత్ములందరూ కూడా భావిస్తున్న విధానం. వాయో త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మాసి పరబ్రహ్మాసి. పరబ్రహ్మ అసి, నువ్వు పరబ్రహ్మమై ఉన్నావు. ఓ వాయువా, నువ్వు పరబ్రహ్మమై ఉన్నావు అని చెప్పి అన్నాడు. త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మ, మాకు ప్రత్యక్షముగా కానవచ్చే బ్రహ్మము. కాబట్టి ప్రకారంగా ఇది మరి సాక్షాత్తు శుద్ధ బ్రహ్మము యొక్క సాకార అంశము కావుట కారణంగా మరి ఈ మనస్సులో ఉన్న మాలిన్యాలని పూర్తిగా తొలగింపజేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుందనే విషయంలో అమ్మవారు, సీతమ్మవారు తప్త కాంచన పుష్ప సన్నిబంబు అనే మాట వాడారు.
ఆ యోగం యొక్క విధానం చెప్తూ అమ్మవారు తప్తకాంచన పుష్ప సన్నిబంబు బంగారం ఎట్లయితే పుటం వేయగా బంగారాన్ని పుటం వేయగా మాలిన్యం తొలగిపోతుందో అట్లా యోగం యొక్క విధానములో మనస్సు యొక్క మాలిన్యాలు పోగొట్టుకోవటానికి చక్కటి మార్గం యోగ మార్గము. దాని ద్వారానే మాలిన్యాలు పోగొట్టుకునే అవకాశం ఏర్పడుతుంది. ఈ ఈ తామసిక రాజసిక సంబంధ మాలిన్యాలు అంతఃకరణంలో ఉన్నంత వరకు అది మనస్సుగానే పిలువబడుతుంది. ఎందుకు మనస్సు అన్నాము అంటే మలిన సాత్వికమై ఉన్నటువంటి అంశాలు చేరి ఉన్నాయి, అందులో దాన్ని మనసు అనే భాగంగా చెప్పారు. ఎప్పుడు ఆ దాంట్లో మరి మలిన సాత్విక సంబంధమై ఉన్నటువంటి దోషాలు తొలగింపజేయబడ్డాయో అప్పుడు సాత్వికం మాత్రమే ఉంటుంది. మలిన సాత్వికం అన్నాం కదా, కనుక మాలిన్యాలు పోతే అదే శుద్ధ సాత్వికం. ఈ శుద్ధ సాత్వికం అనేటువంటి అంశము చేరి ఉన్నటువంటి దానిని బుద్ధి అన్నారు, అంతఃకరణాన్ని బుద్ధి అన్నారు. కనుక అంతఃకరణం అనేటువంటి భాగం మాత్రం ఒకటే, కనుక లోన ఉండి పనిచేస్తున్నటువంటి వస్తువు. అది మనస్సు అన్నాం, బుద్ధి అన్నాం. ఎందువల్ల అన్నాము అంటే ఈ రాజసిక తామసిక సంబంధమై ఉన్న మాలిన్యాలు బాగా దాంట్లో చేరిపోయి ఉండడం కారణంగా ప్రస్తుతం అందరూ కూడా దాన్ని మనస్సుగానే వ్యవహరింపజేస్తూ ఉంటూ ఉన్నారు, మనస్సు యొక్క భాగంలోనే ఉన్నారు. అందువల్ల మానవ సముదాయం అంతా కూడా మనో సంబంధ జీవులు అన్నారు. మనో సంబంధ జీవులు, బుద్ధి సంబంధ జీవులు రెండు రకాలు ఉంటారు లోకంలో. మనో సంబంధ జీవులు, శుద్ధ సంబంధ జీవులు, బుద్ధి సంబంధ జీవులు అనగా మల దోషాలతో చేరి ఉన్న మనస్సుతో కలిసి వ్యవహరించేటువంటి దానిని చెప్పిన మాట. మరి మలినాంతఃకరణం మనో సంబంధ జీవులు. ఈ మనో సంబంధ జీవులుగా ఉన్నటువంటి వాళ్ళల్లో చాలా ప్రకోపాలు ఉంటాయి, ఆవేశాలు ఉంటాయి, ఉద్వేగాలు ఉంటాయి, కోపతాపాలు ఉంటాయి, మానసిక ఒత్తిళ్ళు ఉంటాయి, శాంతి లేకపోవటం, విశ్రాంతి లేకపోవటం, పరితపించటం, వేదన పొందటం, అసంతృప్తికి గురి కావటం, ఎప్పుడు ఏదో కొరతతో బాధపడటం, అనేక రకాల చింతలు అనేటువంటి వాటిలో గురి కావటం, ఇవన్నీ కూడా మలిన సాత్వికంతో చేరి ఉన్నటువంటి వాళ్ళలో ఉండేటువంటి అవలక్షణాలు. కానీ శుద్ధ సాత్విక బుద్ధి ఎవరికైతే ఏర్పడుతుందో వాళ్ళ జీవన విధానం చాలా మార్పు వచ్చేస్తుంది. వాళ్ళ మాట తీరు కానీ, ఆలోచన కానీ, వ్యవహారం కానీ, సంబంధాలు కానీ, పలకరింపులు కానీ, ఇతరులతో సఖ్యత కలిగి ఉండటం కానీ, ఇవన్నీ కూడా చాలా మార్పులు వ్యక్తిలో కనబడతాయి. వాడి జీవన విధానమే చాలా చక్కగా ఉంటుంది. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మంచిగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. ఇది అందువల్ల దూరేన ఎవరము కర్మ బుద్ధియోగాత్ ధనంజయ. బుద్ధియోగము కంటే అవరం కర్మ దూరేన చాలా దూరము, అవరము తక్కువ అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి బుద్ధియోగానికి చక్కటి ఒక అంశాన్ని ఇక్కడ స్వామివారు బుద్ధియోగము కంటే యోగము కంటే అని అర్థం. అవరం కర్మ, ఈ కర్మ అనేది చాలా తక్కువ, అవరం అంటే తక్కువ అన్నమాట. మరి ఆ బుద్ధియోగం ఎవరికి వస్తుంది? బుద్ధి అనే అంశం రావాలంటేనే నీకు యోగం శీలించాల్సి ఉంటుంది. యోగము శీలించకుండా బుద్ధి అనేటువంటిది ఆవిర్భావం కాదు. బుద్ధ్యా సూక్ష్మదర్శిభి అని కఠోపనిషత్తుల్లో కూడా ఈ ప్రస్తావన తీసుకొస్తాడు. కనుక ప్రతి ఒక్కరూ కూడా బుద్ధి స్థాయిని పెంపొందింపజేసుకోవాలంటే పైన చెప్పినట్టు యోగతత్వాన్ని అలవరుచుకోవాల్సి ఉంటుంది.
యోగ తత్వం ద్వారానే, యోగ ధ్యానము ద్వారానే మనసులో ఉన్న మాలిన్యాలు అనేటువంటివి కడుక్కోవాల్సి ఉంటుంది. మల నిర్మోచనం పుంసాం జల స్నానం దినే దినే సకృద్గీతాంబజి స్నానం సంసార మలమోచనం అని మనకు చెప్పే మాట. కాబట్టి ప్రకారముగా అందరు గమనించుకోవాల్సినటువంటి యొక్క అంశము, ఈ మనసులో పడి ఉన్నటువంటి మాలిన్యాలు ఎప్పుడూ కూడా అవి చేరిపోయి దాంట్లో బాగా కూరుకుపోతూ ఉన్నాయి. శరీరానికి బట్టే మాలిన్యాలు దేహానికి ఉన్నాయి, వస్త్రాలకు బట్టే మాలిన్యాలు వస్త్రాలకు చేరుతూ ఉన్నాయి. ఇతర ఎప్పుడూ కూడా లోకంలో అన్నీ కూడా భౌతిక సంబంధమై ఉన్న వస్తువులన్నీ కూడా ఏదో ఒక దోషానికి గురై మాలిన్యములు పొందుతూ ఉన్నాయి. అవన్నీ మనం ఎప్పటికప్పుడు ఏ పూట కాపూట 2 పూట్ల కలుపుకుని శుద్ధం చేసుకునే పని పెట్టుకున్నాము. అయితే లోన ఉన్న అంతఃకరణంలో ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి గుణ సంబంధమై ఉన్నటువంటి దోషాలు మనసులో చేరి అది కూడా మాలిన్య విధానంగా అయిపోతుంది. కాబట్టి అట్టి మాలిన్యాలు కడుక్కోగలిగితేనే నీకు ఈ బుద్ధి యోగం అనేటువంటిది వస్తుంది. ఈ బుద్ధి యోగం అనేటువంటి దానికి చాలా గొప్ప భావాన్ని స్వామివారు తెలియజేశారు 6వ అధ్యాయంలో. బుద్ధౌ బుద్ధి గ్రాహ్యం అని 6వ అధ్యాయంలో చెప్తాడు. అక్కడ బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం. అతీంద్రియం మనస్సుకి ఇంద్రియాలకు అది ఆ స్వరూపానుభవం అందే అవకాశాలు లేవు. బుద్ధి గ్రాహ్యం, బుద్ధికి మాత్రమే నీకు గ్రాహ్యం తెలియబడుతుంది అనే మాట స్వామివారు వాడతారు. మరొక సందర్భంలో కూడా ఆయన దదామి బుద్ధి యోగం, దదామి ఇస్తూ ఉన్నాను అన్నాడు. 10వ అధ్యాయంలో వచ్చే అంశం ఇది. భజతాం ప్రీతిపూర్వకం, ప్రీతిపూర్వకం ఇష్టపూర్వకముగా భజతాం భజిస్తారో, సేవిస్తారో, ఆరాధిస్తారో సాకార బ్రహ్మముగా ఉన్నటువంటి యొక్క హంస ఆశ్రయములో అట్టి సాకార బ్రహ్మమును హంసను ఆరాధిస్తారో అట్టి ఆరాధించేటువంటి వారు అర్థం అక్కడ. భజతాం ప్రీతిపూర్వకం, వారికి నేను అహం దదామి బుద్ధియోగం, వారికి నేను బుద్ధియోగాన్ని ఇస్తూ ఉన్నాను అన్నాడు. దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతితే, ఏనా దేని చేత మాం నన్ను ఉపయాంతి పొందగలరో, నా స్వరూపానుభవాన్ని పొందడానికి అవకాశంగా ఉన్నటువంటి బుద్ధి యోగాన్ని నేను నీకు ప్రసాదిస్తున్నాను, దదామి ప్రసాదిస్తున్నాను అని ఎంతో స్పష్టముగా స్వామివారు చెప్పినటువంటి మాట. ఎట్లా సమర్పిస్తున్నాడు అలాంటి యొక్క బుద్ధి యోగం అని చెప్పనంటే, భజతాం ప్రీతిపూర్వకం, ముందు నీ పాత్ర ఉన్నది, నీ యొక్క ప్రయత్నం ఉన్నది. నీ ప్రయత్నం లేకుండా ఆయన ఇచ్చే అవకాశాలు లేవు. ముందు నీ ప్రయత్నం కావాలి, తర్వాత భగవంతుని యొక్క సహకారం తోడు కావాల్సి ఉంటుంది. భూమి బాగా దున్ని దాన్ని చదును చేసి దాన్ని సంస్కరింపజేసి మొక్కలు లేకుండా చేసి ఆ తర్వాత మరి చక్కగా దాంట్లో ఆ గింజలు నాటాల్సి ఉంటుంది. ముందు నీ ప్రయత్నం పూర్తి కావాలిగా. నువ్వు గింజ నాటితే తర్వాత ఆ దేవుడు అనుగ్రహించి వర్షం కురిపించి నీకు మంచిగా ఆ ఫలసాయం చేతికి ఇచ్చే అవకాశం ఉంటుంది. అసలు నువ్వు గింజలే నాటలేదు, భగవంతుడు ఎట్లా నీ ప్రసాదించే అవకాశం ఉంటుంది? నువ్వు గింజలు నాటాలిగా, దున్నాలుగా, గింజ నాటాలిగా, నాటితే కదా మీ ఇంటి ముందైనా మామిడి చెట్లు రావాలని చెప్పానంటే ఎట్లా వస్తుంది? ఓ మామిడి మొక్క పట్టుకొచ్చి ఇలా గింజ నాటి ఆ మొక్కను బాగా చక్కగా సాపీగా పెంచి నీళ్లు పోసి ఇవన్నీ చేస్తే ఆ తర్వాత నీకు ఆ వృక్షదేవత అనుగ్రహించి మంచి రసవత్తరమై ఉన్నటువంటి ఫలాలను నీకు అందిస్తుంది. ముందు నీ ప్రయత్నం కావాలి, ఆ తర్వాత దైవానుగ్రహం తోడవుతుంది. ఈ ప్రకారముగా స్వామి చెప్పిన మాట భజతాం ప్రీతిపూర్వకం. ముందు నీ పాత్ర ఉంది అక్కడ, నువ్వు చెయ్యాలి.
కనుక నీ యొక్క వంతు విధానం నువ్వు చేయగలిగితే తర్వాత ఈశ్వరుడు ఆయన ఏవి ఇవ్వాలో అది ప్రసాదిస్తాడనే అంశం మీదే ఆయన చెప్పారు. దదామి బుద్ధియోగం, నీకు మంచి బుద్ధియోగాన్ని ఇస్తున్నాను అన్నాడు. ఏన మాం ఉపయాంతి, దేని చేత మాం నా స్వరూపానుభవాన్ని పొందగలవో, మోక్షాన్ని పొందగలవో అలాంటి దాన్ని నేను నీకు ప్రసాదిస్తాను అని చెప్పని అంటాడు. కాబట్టి బుద్ధి అనేటువంటి మాటకి మీకు చాలా గ్రంథాలలో కూడా గొప్ప అంశముగా మీకు చెప్పటం జరిగింది. పరమాత్మ ఎక్కడ బుద్ధి యోగాతో ధనంజయ అని చెప్పంటూ ఉన్నాడు. అది వచ్చినటువంటి వారికి తక్కువ అవుతుంది. ఇక ఏదంటే కర్మ అంటే ఇది ఏకవచనం. కర్మన్ అనే శబ్దంలో కర్మని కర్మ అనకూడదు. కర్మణి కర్మాణి కర్మణి కర్మణ కర్మాభ్యాం కర్మని కర్మ అనే అంశమే వస్తుంది. నపుంసలింగం అట్లా ఉంటుంది. అట్లనే బ్రహ్మన్ అనే పదం కూడా నపుంసలింగంలో వస్తుంది. బ్రహ్మణి బ్రహ్మణ బ్రహ్మాభ్యం బ్రహ్మభి. అక్కడ విసర్గలు ఉండవు. అక్కడ కర్మ అంతే. కర్మణి కర్మాణి కర్మణ కర్మాభ్యం కర్మభి. కాబట్టి కర్మ అనే విషయం చూసినట్లయితే ఈ ధ్యానం మనస్సుని హంసతో ఆశ్రయించి ఉన్నటువంటి ఈ ధ్యాన ప్రక్రియ కర్మయోగం. ఈ కర్మయోగం అనేటువంటిది చాలా తక్కువ ఎవరికంటే ఆ బుద్ధి యోగాన్ని పొందినటువంటి వారికి అవరము తక్కువ. ఇక వాళ్ళు దానిని ఆచరించాల్సిన అవసరం లేదు, దాని జోలికి పోవాల్సిన అవసరం లేదు. కేవలం వాళ్ళు బుద్ధి యోగము ద్వారా బ్రహ్మమును అవలోకన చేసే విధానమే వాళ్ళకి ఉంటుంది. ఇది అన్నీ కూడా కొంచెం సూక్ష్మంగా గ్రహించుకోవాల్సినటువంటి అంశములు. మీకు చూస్తే 5వ అధ్యాయంలో పరమాత్మ కర్మయోగము సన్యాసము ఈ రెండింటి గురించి మాట్లాడుతూ కర్మ సన్యాసము కంటే కర్మయోగ విశిష్యతే అని చెప్పని అంటాడు. గమనించండి మీరు. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంశసి యచ్రే ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం అని అడుగుతాడు అర్జునుడు. అయినప్పుడు ఆయన గారు ఈ రెండింటి యొక్క అంశాన్ని ప్రస్తావిస్తూ కర్మ సన్యాసం కంటే కర్మయోగ విశిష్యతే, అది చాలా గొప్పది, కర్మయోగమే గొప్పది అన్నాడు. కర్మ సన్యాసాత్, అసలు కర్మ సన్యాస స్థితే గొప్పది, బ్రాహ్మీ అనుభవం అది. కర్మ సన్యాస స్థితి బ్రాహ్మీ అనుభవం. కర్మ సన్యాసం అంటే ఈ దేహేంద్రియములు అన్నీ కూడా 20 తత్వాలు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు మొత్తం కూడా ఎక్కడైతే ఉపశమించి ఉంటాయో అన్నీ కూడా క్రియారహితముగా ఉన్నటువంటి ఒక స్థితి ఉంటుంది. అది కర్మ సన్యాసం. కర్మలకు అతీతం అది. ఈ కర్మలకు అతీతం అనేటువంటి మాట ఈ సుషుప్తి అవస్థ కూడా కొంతవరకు అన్వయం అవుతుంది. సుషుప్తి యందు జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియం ఏవి పనిచేయవు. ఇవేవి పనిచేయకపోవటం వల్లే అక్కడ ఆనందాన్ని పొందే పరిస్థితి ఏర్పడుతుంది. దాని గురించి మాండుక్యం కూడా చాలా గొప్పగానే ప్రస్తావించడం జరిగింది సుషుప్తి అవస్థ గురించి. కనుక అక్కడ కర్మ సముదాయం అంతా కూడా ఉపశమించింది. అందువల్ల దాన్ని సుషుప్తి అవస్థ అనే మాటగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. మరి యోగ సమాధి అనేటువంటిది ఏమిటి ఇంకా అన్నట్లయితే, సుషుప్తిలో కేవలం సూక్ష్మదేహంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతరేంద్రియాలు వాటి వరకు ఉపశమించాయే తప్ప దశవిధ ప్రాణవాయువులు పనిచేస్తూనే ఉన్నాయి. యోగ సమాధి అనేటువంటి అంశం వచ్చేసినప్పుడు అక్కడ శ్వాస యొక్క సంచారం కూడా పూర్తిగా ఆగిపోతుంది. మనో అనిలములు చలనము
ఉడుకక గాని గోచరము కాదు, అది బిందువు చాంచల్యమడుగకున్న నిశ్చలంబులు కావు వినిశ్చితాత్మ అని అమ్మవారు చాలా చక్కగా చెప్పుకొచ్చారు. మనో అనిలములు చలనము ఉడుగక గాని గోచరము కాదు, స్వరూపస్థితి రావాలని చెప్పన్నట్లయితే మనో అనిలములు చలనము ఉడుగక గాని మనస్సు శ్వాస రెండు కూడా ఆగితే తప్ప అని చెప్పంటారు అమ్మవారు. మనో అనిలములు, మనో మనస్సు, అనిల అంటే వాయువు అన్నమాట, అనల అంటే అగ్ని, అనిల అంటే వాయువు. మనో అనిలములు చలనము ఉడుగక గాని, ఉడగాలి, ఉడిగిపోవాలి. కాబట్టి ఆ ప్రకారంగా మరి మనకు చూస్తే సుషుప్తి అవస్థ అనే అంశంలో ఒక ఇంద్రియములు మాత్రమే ఉపశమిస్తున్న పరిస్థితి తప్ప శ్వాసలు మాత్రం సంచారం జరుగుతూ ఉన్నాయి. నిశ్వాస నిశ్వాసాల గమనాలు ఉన్నాయి మనకి. కనుక ఈ పరిస్థితిని సుషుప్తి అవస్థగా పోల్చిన విధానము. కానీ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే దాని 4వ అనుభవముగా తురియం పదమశ్నుతే, తురియం పదమశ్నుతే, తురియముగా చెప్పేటువంటిది అక్కడ ఈ దశవిధ వాయువులు కూడా పూర్తిగా ఆగిపోయి ఉన్నటువంటి విధానాన్ని తురియం, దాన్ని యోగ సమాధిగా చెప్పేటువంటి విధానము. కనుక ఈ మొత్తం కూడా ఎప్పుడైతే పనిచేయటం ఆగుతుందో దానిని కర్మ సన్యాసం అంటారు. బ్రాహ్మీ స్థితి. కర్మ సన్యాసాత్తో, కర్మ సన్యాసము కంటే చతుర్థి వ్యక్తి యొక్క వచనం. కర్మ సన్యాసాత్, కర్మ సన్యాసము కంటే కర్మయోగ విశిష్యతే, కర్మయోగం చాలా గొప్పదయ్యా అన్నాడు. మీరు ఎక్కడేమన్నాడు? బుద్ధియోగాత్, బుద్ధియోగము కంటే కర్మ అవరం చాలా తక్కువ అంటూ అన్నాడు. ఇదేమిటి అని చెప్పన్నట్లయితే అక్కడ అర్జునుడిని ఉద్దేశించి చెప్తున్నటువంటి మాటలో కర్మ సన్యాసాత్, కర్మ సన్యాసం అంటే బ్రాహ్మీ స్థితి చాలా గొప్పది అయినప్పటికీ కూడా దానికంటే నీ యొక్క పరిస్థితికి నీకు యోగమే నీకు గొప్పది. అది కర్మ సన్యాసము సాంఖ్యం గొప్పదే, బుద్ధియోగం గొప్పది. కానీ ఎవరికది అంటే ఎవరైతే పొంది ఉన్నారో యోగములో అధిరోహించి ఆ బుద్ధి స్థాయికి, కర్మ సన్యాస స్థాయికి పోయి ఉన్నారో అది వాళ్ళకి గొప్ప. కానీ నువ్వు పోలా, నువ్వు ప్రయత్నంలో ఉన్నావు కాబట్టి అది గొప్పది అని చెప్పి అన్నావు అంటే ఇది మానేస్తావు. ఇది నువ్వు ఆచరించందే ఆ స్థితికి నువ్వు పోయే అవకాశాలు లేవు. కర్మయోగాన్ని శీలిస్తేనే నీకు ఎప్పటికైనా బుద్ధి యోగాన్ని, కర్మ సన్యాస స్థితిని పొందే అవకాశం ఉన్నది. కర్మ సన్యాసం గొప్పది, బుద్ధి గొప్పది అని చెప్పి అన్నావు అనుకో, నువ్వు కర్మయోగం మానేస్తావు. ఇది మానేస్తే నీకు ఎట్లా అందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అర్జునుడు యొక్క ఆచరణాత్మక అంశం యొక్క పరిస్థితి వచ్చినప్పుడు ఆయన గారు ఈ కర్మ సన్యాసాన్ని, ఈ బుద్ధి యోగాన్ని కొంచెం తక్కువ చేశాడు. అక్కడ తక్కువ చేసి అర్జునుడు ఆచరించదగినటువంటి యొక్క కర్మయోగాన్ని ఎక్కువగా చేసి ఆయన గారు మాట్లాడుతున్న సందర్భం అది. కర్మ సన్యాసాత్తు, కర్మ సన్యాసము కంటే కర్మయోగ విశిష్యతే, కర్మయోగం నీకు చాలా గొప్పది, నువ్వు పట్టుకోవాల్సింది ఇది. కర్మ సన్యాసము అది ఎంతోమంది మహాత్ములు ప్రయత్నం చేయగా 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 ప్రాప్తించినటువంటి పరమావధి స్థానం అది, పరమపద స్థానం అది. దానికి ఎంతో ప్రయాసం ఉన్నది. ఆ ప్రయాసంతా యోగము ద్వారానే చేయాల్సి ఉంటుంది. అట్టి ప్రయాస పూర్తయినప్పుడు వాళ్ళు ఆ స్థితిని పొందుతారు. స్థూల శరీరంబు సుస్థిరంబుగా నుండు, సర్వేంద్రియంబులు ప్రశాంతి నందు, సన్మన పవనములు చెంచలింపకయుండు, కామాది శత్రువర్గము నశింసు, స్ఫురత్తు అమానిత్వాది సుగుణములు సమకూరు, ఘన గుణాతీత లక్షణమునదవు, బొలుపారు వైరాగ్య బోధోపరతులు సంపూర్ణంబులై మది బదలుసుండు, పరమ సుఖవార్ది ఒప్పొంగి పారుచుండు, ముందట వసించి మోహించి మోక్షలక్ష్మి
సర్వమును బ్రహ్మమును జూచు శాంతి నిధికి, సర్వమును బ్రహ్మమును శాంతిని. అది కర్మ సన్యాసం. కర్మ సన్యాసాత్ అంటే కర్మ సన్యాసము కంటే కర్మయోగ విశిష్యతే, కర్మయోగమే గొప్పదరా అన్నాడు. అంటాం కారణం ఏమిటి? వీడు ఆచరించాల్సింది ఇది పట్టుకుంటే ఆ పైకి పోయే అవకాశం. అది గొప్పది అన్నాం అనుకో, ఇది మానేసి కూర్చుంటాడు. ఇంకోవాడు పైకి పోయేది ఏముంది ఇంకా. కాబట్టి అక్కడ సాధకుడిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట అక్కడది. ఇక్కడ మరి చూసినట్లయితే కర్మయోగం అనే విషయంగా వచ్చినప్పుడు బుద్ధియోగాత్ ధనంజయ, బుద్ధియోగము కంటే కర్మ అవరం తక్కువ అన్నాడు. తక్కువే. ఎప్పటికైనా ఎవరైనా బుద్ధియోగ స్థాయికి పోవాల్సి ఉంటుంది. జ్ఞానయోగ స్థితి. బుద్ధియోగం అంటే జ్ఞానయోగం. మచ్చిత్త మద్గత ప్రాణా బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మచ్చిత్త మద్గత ప్రాణా, మత్తు నాయందు చిత్త మనసును పెట్టాడు, మత్తు నాయందు ప్రాణమును ప్రవేశింపజేశాడు అన్నాడు. మచ్చిత్త మద్గత మత్తు గత, మత్తు నాయందు గత పొందింపజేయబడ్డ ప్రాణం. మచ్చిత్త మద్గత ప్రాణాహ, ప్రాణాహని బహువచనం చెప్పాడు. ప్రాణములు దశవిధ వాయువులు కాబట్టి వ్యాన ఉదాన సమాన ప్రాణ అపాన నాగ కూర్మ కురకర లేదా ధనంజయ ఉపవాయువు, ఈ 10 ఉన్నాయి కాబట్టి ఎక్కడ ప్రాణాహ అన్నాడు. మచ్చిత్త చిత్తము, మద్గత ప్రాణాహ ప్రాణములు అన్నాడు. తుష్యంతి చ రమంతి చ, కనుక నా యందు రమంతి రమిస్తూ ఉన్నారు, స్వరూపమునందు రమిస్తారు. తుష్యంతి ఆ బ్రహ్మమునందే, తుష్యంతి ఆనందిస్తారు, తుష్యంతి ఆనందిస్తారు. తుష్యంతి చ రమంతి చ, బ్రహ్మమునందే రమిస్తూ ఉంటారు, బ్రహ్మమునందే ఆనందిస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఎవరైనా చెప్పనంటే మచ్చిత్త మద్గత ప్రాణ, నా యందు ప్రాణమును మనస్సుని పూర్తిగా ప్రవేశింపజేసినటువంటి వాళ్ళ పరిస్థితి. కనుక అలాంటి ఆ స్థితి చూసినట్లయితే ఇది మనం పడుతున్నటువంటి కర్మయోగం చాలా తక్కువ అనేటువంటిది. దీని విషయమై ముందు ముందు కూడా కొంత వివరణాత్మక అంశాలు అక్కడ మనకు గోచరించే అవకాశం ఉన్నది. అందువల్ల ఎక్కడ ఏ సందర్భంలో స్వామివారు ఎందువల్ల ఈ విధంగా చెప్తున్ననే అంశాన్ని గమనిస్తే తప్ప మనకి అది గోచరించే అవకాశాలు ఉండవు. దూరేణ హి అవరం, హి ఏలయనగా అవరం కర్మ, ఇది చాలా తక్కువే. ఎందుకంటే నానా తిప్పలు పడే వ్యవహారం ఇది. కూర్చుంటారు, నిలకడ ఉండదు, సంకల్పాలు వస్తూ ఉంటాయి, నిద్ర వస్తూ ఉంటుంది, కాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడువు నొప్పులు, పొట్ట నొప్పులు, రకాలైనటువంటి వ్యవస్థలు ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. పూర్ణముగా స్వరూపానుభవాన్ని పొందినటువంటి వాడి విధానంగా చూస్తే ఇది చాలా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితే. కాబట్టి తక్కువ అనేటువంటి మాటగా ఇక్కడ చెప్తున్నటువంటి విధానము. ఈ విషయాలు మళ్ళీ 3వ అధ్యాయంలో అర్జునుడు వదిలిపెట్ల, అక్కడ మళ్ళీ ఈ ప్రస్తావన తీసుకొస్తాడు. అక్కడ మీరు గమనించుకోండి. 3వ అధ్యాయం వచ్చినప్పుడు అక్కడ 3వ అధ్యాయం ప్రథమంగా అర్జునుడు అడిగే ప్రశ్న ఇక్కడ చెప్పే అంశాలు దృష్టిలో పెట్టుకుని అక్కడ ఆయన అడగబోతాడు. 3వ అధ్యాయంలో పోయినప్పుడు మనం అక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. దూరేణాహి అవరం కర్మ బుద్ధియోగాతో ధనంజయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.